నెల్లూరు నగరంలోని పలు హోటళ్లు, లాడ్జీలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగరంలోని పలు హోటల్స్, లాడ్జీల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 4 మహిళలు, 15 మంది యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఏఎస్పీ దీక్ష తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. నగరంలో అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదని ఏఎస్పీ స్పష్టం చేశారు. దీక్ష ఏఎస్పీ నెల్లూరు సిటీ. సో పోయిన వారం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వేరే వేరే లాడ్జెస్లో, చిన్న బజార్లో వ్యాభిచారం జరుగుతున్నాయి. సో కాబట్టి మేము నైట్ రౌండ్స్లో వేరే వేరే టైమ్స్లో ఒకసారి తనిఖీ చేశాము. ఈరోజు మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో కాబట్టి మేము 4 టీమ్స్ ఏర్పాటు చేసి ఈరోజు ఆదివారం కోసం తర్వాత మధ్యలో చాలామంది ఇక్కడికి ప్రాస్టిట్యూషన్లో ఇన్వాల్వ్మెంట్ అయింది. సో కాబట్టి మేము టీంతో పాటు ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి సాయి లాడ్జ్, పీవీకే లాడ్జ్, పిఎస్కే గ్రాండ్ లాడ్జ్, మాన్సా లాడ్జ్ 4 లాడ్జెస్ పై దాడి చేశాము. తర్వాత ఆల్మోస్ట్ సుమారు 30 మంది వ్యాభిచారం చేస్తే నాకు దొరకలేదు. సో వీ ఫౌండ్ ఆల్మోస్ట్ 30 people are involved in prostitution. Almost there are few students కూడా ఇక్కడ ఎగ్జామ్ కోసం వచ్చారు. సో ఒకసారి ఐడెంటిటీ చెక్ చేసి వాళ్ళకి డిస్టర్బ్ చేయలేదు. తర్వాత సమ్ హాస్పిటల్ కోసం ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాము. సో వెరిఫై చేసి ఐఎమ్ సెండర్. బట్ కానీ ఈ 30 మంది ఆల్మోస్ట్ వ్యాభిచారంలో పాల్గొన్నారు. సో అండర్ ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ ఎస్పీ మేడం వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అగేన్స్ట్ ప్రాస్టిట్యూషన్, ఓపెన్ డ్రింకింగ్ అండ్ ఆల్. ఈ లాడ్జెస్ ఆనర్ కూడా అర్థమవుతుంది కాబట్టి తర్వాత కానీ దే ఆర్ గివింగ్ రూమ్స్ టు స్టూడెంట్స్. సో వన్ ప్లేస్లో ఆల్మోస్ట్ 1 women and 4 students ఆర్ దేర్. సో గ్రూప్ వ్యాభిచారం ఇక్కడ కూడా నాకు చేశాము. సో వాట్ వీఆర్ టెలింగ్ ఇస్ కి దేర్ ఈస్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ ప్రాస్టిట్యూషన్ ఇన్ చిన్న బజార్లో. ఓన్లీ చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చేస్తున్నారు, 5 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా దాడి. ఈరోజు నేను చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 4 లాడ్జెస్ మీద చెక్ చేశాము. నెల్లూరు నగరంలోని పలు హోటళ్లు, లాడ్జీలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగరంలోని పలు హోటల్స్, లాడ్జీల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 4 మహిళలు, 15 మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏఎస్పీ దీక్ష తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. నగరంలో అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదని ఏఎస్పీ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ నాగతేజ్. ఇక నెల్లూరు నగరంలోని పలు హోటళ్లు, లాడ్జీలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? థ్యాంక్ యూ రాజ్ కుమార్. వెరీ గుడ్ ఈవినింగ్. ఏదైతే కూడా నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా విజయన్ ఆదేశాల మేరకు కూడా శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో భాగంగా కూడా పోలీసులు విధుల నిర్వహణ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటీవల బాధ్యతలు చేసేటువంటి ఏపీ సిటీకి సంబంధించిన దీక్ష చిన్న బజార్ పిఎస్ పరిధిలోని అక్కడ పక్కా సమాచారంతో కూడా పలు లాడ్జీలో ఆమె ఈ రోజు మెరుపు దాడులు చేశారు. అక్కడ లాడ్జీలో సీసీ కెమెరాస్, రిజిస్టర్ ప్రత్యేకించి అక్కడ లాడ్జీలో ఉంటున్నటువంటి వారిని కూడా ఆమె ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అయితే ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలోని పలు లాడ్జీలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. వారు కొంతమంది పోలీస్ బృందానికి కావచ్చు, కొంతమందికి మామూలు మత్తులో కూడా జోగుతారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో లాడ్జీలో కూడా వైపు నేర నియంత్రణలో భాగానే మరోవైపు ఇట అసంఘిక కార్యక్రమాలకి అడ్డాగా కూడా మారుతున్న నేపథ్యంలో ఈ యొక్క మెరుపు దాడులు స్పెషల్ రైట్స్ చేసినట్టుగా కూడా దీక్ష తెలియజేస్తారు. అయితే ఈ యొక్క దాడుల్లో మాత్రం సుమారు 30 మంది పైగా వ్యభిచార రూపంలో ఉన్నట్లు కూడా ఆమె గుర్తించారు. వీరందరూ కూడా ఆమె కార్యాలయం తరలించి పూర్తి స్థాయిలో వారి వద్ద సమాచారం సేకరిస్తున్నారు. వీరు ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి ఉన్నారు, ఎన్ని ఏళ్లుగా
ఈ యొక్క లాడ్జీలో కూడా యొక్క తరహా వ్యభిచారానికి పాల్పడుతున్న అంతగా కూడా పూర్తి స్థాయిలో విచారించి తెలుస్తుంది. ప్రత్యేకించి ఇప్పుడు లాడ్జీలో మొత్తం 4 లాడ్జీలకు సంబంధించి మొత్తం సుమారు 30 మందిని అందుబాటులో ఉన్నారు. వారి వద్ద సెల్ ఫోన్ సేకరించారు. స్వాధీనపరిచినంతా కూడా పూర్తి స్థాయిలో విచారించి తెలుస్తుంది. అయితే ఈ యొక్క తనిఖీలలో కూడా ఏఎస్పీకి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఆయన కొన్ని సన్నివేశాలు అక్కడ షాక్ గురి చేసిన పరిస్థితి. అయితే ఒక లాడ్జీలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఒక రూమ్ లో ఒక మహిళతో పాటు 4 యువకులు ఉన్నట్లు కూడా గుర్తించారు. వారిని పూర్తి స్థాయిలో ప్రశ్నించారు. ఆమె ఏజ్ అంతా ఇక్కడ చదువుకుంటే విద్యార్థులతో ఆమెకు ఏమి సంబంధం అంటూ కూడా ఆమె సీరియస్ అయిన పరిస్థితి. ఈ తరహాలో పెద్ద మొత్తంలో యువత కూడా ఇట్లా వ్యభిచారానికి పాల్పడటం, ప్రత్యేకించి గంజాయి, డ్రగ్స్, మద్యం, బీర్ బాటిల్ వంటివి కూడా ఆ లాడ్జీలో కనిపించడం కూడా ఆమె కూడా షాక్ గురైన పరిస్థితి. యొక్క లాడ్జీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుంది. పక్కా సమాచారంతో యొక్క దాడులు నిర్వహించాం. రాబో రోజుల్లో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్ని యొక్క లాడ్జీలు ఇదే తరహాలో కూడా నేర నియంత్రణలో భాగంగా స్పెషల్ రైడ్స్ చేస్తాం, వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆమె హెచ్చరించిన పరిస్థితి. అయితే యొక్క లాడ్జీలో ఉన్నటువంటి వారిని కొంతమంది వైద్య నిమిత్తం కావచ్చు, కొంతమంది పరీక్షల నిమిత్తం, కొంతమంది పనుల నిమిత్తం వచ్చిన వారిని ప్రశ్నించి వారి వద్ద వివరాలు సేకరించినటువంటి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క వ్యభిచారంలో పాల్పడిన వారితో కూడా పూర్తి కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా ఏఎస్పీ దీక్ష కూడా చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇటీవల కాలంలో తక్కువ మొత్తంలో 1000 రూపాయలకి 1500కి కొద్ది గంటల పాటు రూములు అవైలబుల్ ఉన్నాయి. తమ రూములు ఏ ప్రాంతంలో ఎక్కడైనా సరే విలాసంగా తమ బతికేందుకు జీవించేందుకు కూడా లాడ్జీలు అందుబాటులో ఉంటే వైపు సోషల్ మీడియా ద్వారా కూడా వైపు కొత్తగా పుట్టుకొచ్చి లాడ్జీ నిర్వాహకులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నారు. మరోవైపు ప్రమోషన్ తరహాలో కూడా యువత కూడా వీటికి కనెక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రత్యేకించి ప్రేమికులు, యువకులు, ప్రత్యేకించి యువకులు కూడా కేవలం గంట రూపాయలకి 1000 రూపాయలు 1500 వెచ్చించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో వీరు జలసాలు చేసేందుకు కూడా యొక్క లాడ్జీలు ఆవాసంగా మారని చెప్పుకోవచ్చు పరిస్థితి రాజకుమార్. ఓకే, నాకు తెలిసి ఇక నగరంలో ఇలాంటి కార్యకలాపాలు ఏమైనా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయా? అసలు ఈ మధ్యకాలంలో పోలీసుల ఆకస్మిక దాడులు కూడా ఎంతవరకు తరచుగా జరుగుతున్నాయి? ఇలాంటి దాడులు ఏమైనా, అది ఆకస్మిక దాడులు, పోలీసులు చేసే ఆకస్మిక దాడులు నగరంలో ఎంతవరకు ఇలా తరచుగా జరుగుతున్నాయి? అసలు నగరంలో ఇలాంటి కార్యకలాపాలు ఏమైనా పెరుగుతున్నాయా? తొలుత నుంచి కూడా లాడ్జీ నిర్వాహకులు మాత్రం ధనార్జనే ధ్యేయంగా ముందుకెళ్తున్న పరిస్థితి. 1000 రూపాయల 1500కి గంటల పాటు లాడ్జీలు అక్కడికి వచ్చినటువంటి వారికి అప్పగిస్తున్నారు. దీనిలో పెద్ద మొత్తం కూడా యువకులు ఎక్కువగా కనిపిస్తుంది. మరోవైపు లాడ్జీ నిర్వాహకులే అక్కడికి వచ్చినటువంటి వారికి వ్యభిచారాలకు సంబంధించి వారికి ఏమైనా అవసరాలు ఉన్నాయా, వారికి ఏమైనా కావాలని అంటలేదు కూడా వీరే వారికి ఏర్పాటు చేసే దిశగా కూడా పలు లాడ్జీలు నెల్లూరు నగరంలో ఉన్నాయి. పలు లాడ్జీలో మాత్రం రిజిస్టర్ కావచ్చు. ప్రత్యేకించి ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వస్తే వారి వద్ద ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డును సేకరించిన అనంతరమే వారికి రిజిస్టర్ ప్రక్రియగా సీసీ కెమెరాలు, ప్రత్యేకించి అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వాటిని కూడా నియమాలు పాటిస్తున్నారు. కొంతమంది మాత్రం ఇక్కడ పోలీసుల ఆంక్షలకు విరుద్ధంగా, ప్రత్యేకించి ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా కూడా లాడ్జీ నిర్వహిస్తుందని తెలుస్తుంది. పెద్ద మొత్తంలో యువతని అట్రాక్ట్ చేస్తూ పెద్ద మొత్తంలో తక్కువలో లాడ్జీలు రూమ్లు అద్దెకిస్తామని చెప్పేసి నమ్మబలుగుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన వారు పెద్ద మొత్తంలో బీర్ బాటిల్ కావచ్చు, మద్యం సేవించేందుకు ఇతర పార్టీలు, బర్త్డే పార్టీలు, ప్రత్యేకించి ఈ ప్రేమ జంటలు కూడా పెద్ద మొత్తంలో ఇటీవల కాలంలో సందర్శిస్తున్నాయి. ఆ చుట్టుపక్కల ప్రాంత వాసులు కూడా విసిరిపోయాడు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివే విద్యార్థులే పెద్ద మొత్తంలో యొక్క లాడ్జీలకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇళ్లలో మాత్రం చదువు పెట్టు బయటకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడటం, ప్రత్యేకించి వ్యభిచార కూపంలో దిగడం అంశాలపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా షాక్ గురవుతున్నారు. ఈ యొక్క అంశం కూడా రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు స్పెషల్ రైడ్స్ చేసిన తర్వాత ప్రత్యేక చర్యలు చేపట్టి. ఓకే, రైట్ నాగతేష్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.